జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త అర్ధాంతరంగా అనంత లోకాల్లో కలిసిపోయాడు. భర్త పోయాడన్న దిగులున్న బాధ్యత మరవకుండా ఆ మాతృమూర్తి నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడి పోషణను భుజాల మీదకేసుకుంది. భర్త నేర్పిన కుల వృత్తిని బాసటాగా చేసుకుని తన బాధ్యతలు నెరవేర్చి వారినో ఇంటి వారిని చేసింది. కష్టాలన్నింటినీ ఎదుర్కొని పిల్లలను పెద్ద చేస్తే రెక్కలొచ్చాక గువ్వలా మాదిరిగా బతుకు తెరువు కోసం తలా ఓ దిక్కుకు ఎగిరిపోయారు. వృద్ధాప్యం మీద పడుతున్న బతుకు బండి నడిచేందుకు అదే వృత్తిని కొనసాగిస్తోంది కొమ్ము భాగ్యమ్మ. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన భాగ్యమ్మ భర్త చనిపోయాక చెప్పులు కుట్టే పని పెట్టించింది. ఇదే పని చేస్తూ తన 5 సంతానానికి చదువులు చెప్పించింది. పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసింది. జీవనోపాధి కోసం అందరూ తమ దారి ఎంచుకొని వెళ్లిపోయారు. అయితే తాను ఎవరికి భారం కావద్దని తాను నమ్ముకున్న వృత్తినే కొనసాగిస్తూ వస్తోంది భాగ్యమ్మ. రాజీవ్ చౌరస్తా వద్ద ఓ మూలన ఎండవానకు తడుస్తూ ఈ వయసులో కూడా చెప్పులు కుడుతూ జీవిస్తోంది. రోజువారీగా వచ్చే 100-150తో తన కడుపు నింపుకుంటుంది. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భాగ్యమ్మను 6 టీవీ కదిలించగా ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. రోజుకు పెరుగుతున్న వయస్సు, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తన పోషణ ఇబ్బందికరంగా ఉందని భాగ్యమ్మ తెలిపింది. ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకుంటుంది. సర్కార్తో పాటు వస్తున్న దాతలు ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు భాగ్యమ్మకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహిళలను ధనవంతులుగా